క్రికెటర్ రింకు సింగ్ ఇంట్లో విషాదం, తండ్రి కచంద్ర సింగ్ మరణం. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #యూ. సో ప్రముఖ ఆటగాడు క్రికెటర్ రింకు సింగ్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. భారీ బీభత్సంగా షాట్లు, సిక్సర్లు కొట్టే ఈ రింకు సింగ్ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో కచంద్ర సింగ్, ఆయన ఈరోజు కన్ను మూశారు. సో ఆయన ప్రీవియస్గా కొన్ని నెలల నుంచి లివర్ క్యాన్సర్తో, స్టేజ్ 4 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారని కూడా తెలుస్తోంది. సో దాంతోపాటు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు ఆయన తుదిశ్వాసనైతే విడిచడం జరిగింది. సో కచంద్ర సింగ్ పరిస్థితి విషమించడంతో ఆయనను వెంటిలేటర్పై ఉంచి, సో చాలా చావు కేసులు అనేవి, చాలా ఈ యొక్క మరణాలు అనేవి సంభవించేది కంప్లీట్గా వెంటిలేటర్ మీద లేదా ఆక్సిజన్ పెట్టే దగ్గరే ఐసీయూలోనే జరుగుతూ ఉంటాయి, మనందరికీ తెలుసు. ఇంకా ఆ వ్యక్తి చికిత్స పొందుతూ వెంటిలేటర్ మీద కానీ ఐసీయూలో కానీ వెళ్ళారంటే ఆయన ఇంకా ప్రాణం అనేది పైకి వెళ్ళిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా కేసుల్లో ఇదే జరుగుతుంది ఎస్పెషల్లీ భారతీయుల్లో. అండ్ లివర్ క్యాన్సర్ అనేది స్టేజ్ 4లో ఉండడం తర్వాత వాళ్ళు గుర్తించడం జరిగింది. దీని మీద ఢిల్లీ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్లో ఈయన చికిత్స పొందుతూ వెంటిలేటర్ మీద ఉండి ఈరోజు పొద్దున్న ఉదయం కన్ను మూయడం అయితే జరిగింది ఈయన తండ్రి గారు. సో రింకు సింగ్ ఆల్రెడీ T20 వరల్డ్ కప్లో మనకి భారత్ టీమిండియా భారత్ సభ్యుడిగా అయితే కనిపించడం జరిగింది. ఈ T20 వరల్డ్ కప్ ఆల్రెడీ మనం జరుగుతోంది కదా. సో ఈరోజు ఈ యొక్క విషాదం తర్వాత ఆయన నెక్స్ట్ వచ్చే మ్యాచ్లో ఆడతారో లేదో తెలీదు. ఎందుకంటే నిన్న టీమిండియా జింబాబ్వేని చాలా అత్యధిక నెట్ రన్ రేట్తో ఓడించడం అయితే జరిగింది. ఇది ఒక శుభ సూచకంగా ఆలోచిస్తున్న కొంచెం సమయంలోనే ఇలా రింకు సింగ్ వాళ్ళ ఫాదర్ అయితే చనిపోవడం జరిగింది. సో దీంట్లో మనకి కొన్ని విశేషాలు ఏంటి తెలుస్తున్నాయంటే, తండ్రి ఆరోగ్యం క్షీణించడం వల్ల వార్త ఏదైతే తెలిసిన తర్వాత ఆయన చెన్నైలో జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్ తర్వాత జట్టును వీడి హఠాహఠన రింకు సింగ్ అయితే పరిగెత్తడం అయితే జరిగింది. సో ఢిల్లీ నోయిడాలో ఈయన యథార్థ్ హాస్పిటల్లో ఈ యొక్క లివర్ క్యాన్సర్ స్టేజ్ 4కి అయితే వెంటిలేటర్ మీద ప్రాణం కోసం పోరాడుతున్న రింకు సింగ్ నాన్నగారు కచంద్ర సింగ్ గారిని చూసిన తర్వాత రింకు సింగ్ అయితే చాలా బాధపడటం, దుఃఖంతో కుంగిపోయాడని కూడా చెప్పుకోవచ్చు మనకి తెలిసిన వార్తల ప్రకారం. సో దాంతోపాటు ఈయన బాగుపడతారు, ఇంకా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం, అమెరికాకి తీసుకెళ్దాం అనుకునే ఈయన యొక్క ఆశ ఏదైతే ఉందో అది నిరాశగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. సో స్టేజ్ 4 లివర్ క్యాన్సర్ అండ్ దాంతోపాటు వెంటిలేటర్ మీద ఉండటం అనేదే పెద్ద దారుణానికి గురి చేసింది ఆయన యొక్క మనస్తాపాన్ని అని చెప్పుకోవచ్చు. సో అలాగా రింకు సింగ్ నిన్న నైట్ నోయిడాలో ఉన్న యథార్థ్ హాస్పిటల్కి చేరుకొని వాళ్ళ తండ్రి గారి దగ్గరే ఉన్నారు. అండ్ ఈ రోజు మార్నింగ్ వెంటిలేటర్ మీదే ఆయన పొద్దున్న 8-7 ఆ సమయంలో ఈయన కన్ను అయితే మూయడం జరిగింది. తుది శ్వాస అయితే విడిచారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయారని కూడా తెలుస్తోంది ఈ యొక్క పాయింట్ ద్వారా. సో రింకు సింగ్ యొక్క డెడికేషన్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా, అంటే ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా కనిపిస్తోంది. అప్పుడు నాటి విరాట్ కోహ్లీ గారిని చూసాం, వాళ్ళ నాన్నగారు చనిపోయినా సరే ఈ టీమిండియాకి మన తోర్పలం ఏదో ఒకటి చూపించాలని విరాట్ కోహ్లీ గారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన వార్త తెలిసిన ఆయన క్రికెట్ మ్యాచ్ ఆడి ఆ మ్యాచ్లో టీమిండియాని గెలిపించి ఆయన వాళ్ళ నాన్నగారి మరణానికి వెళ్ళడం జరిగింది. సో అలాగే ఇక్కడ కూడా మనం రింకు సింగ్ గారిని చూస్తే ఇక్కడ కచంద్ర సింగ్ గారి యొక్క మరణ వార్త అంటే కంప్లీట్గా ఆయన హోప్స్ అనేవి వదిలేసుకున్నారు. రింకు సింగ్ గారు వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరూ కూడా రింకు సింగ్కి ఫోన్ రావడం, హోప్స్ అన్నీ వదిలేస్తున్నామని డాక్టర్స్ ఏవైతే మాటలు చెప్పారో ఆయన భయపడిపోయి హఠాహఠన నోయిడాలో ఉన్న యథార్థ్ హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి తీసుకెళ్దాం, లేకపోతే విదేశాల్లో ఈయనకి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అని అనుకున్న ఆయన పాయింట్ ఏదైతే ఉందో, ఆయన ఆశ ఏదైతే ఉందో అది నిరాశగా మారిపోయి
10 గంటల్లో ఆయన యొక్క ఆశ అనేది నిరాశగా మారిపోయింది. కచేంద్ర సింగ్ గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారని కూడా చెప్పుకోవచ్చు. సో అందరూ సెలబ్రిటీస్ అందరికీ చాలా పెద్ద షాక్ అయితే తగిలింది. ప్రతి ఒక్కళ్ళు మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు రింకు సింగ్ అని చెప్పేసి పెద్ద పెద్ద క్రికెటర్ మహనీయులు కూడా దీని మీద కమెంట్ చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్ గారు కానీ, విరాట్ కోహ్లీ గారు కానీ, హార్దిక్ పాండ్యా గారు కానీ, రోహిత్ శర్మ గారు కానీ, ధోని గారు కానీ, ఈ యొక్క లెజెండరీ క్రికెటర్స్ రింకు సింగ్ గారికి వాళ్ళ యొక్క డీపెస్ట్ కండోలెన్సెస్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తెలుపుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అండ్ వెళ్ళి కలుస్తారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని గురించి మనం ఓవర్గా మాట్లాడడం కంటే ఈ యొక్క రింకు సింగ్ గారి డెడికేషన్ గురించి మనం ఇంకా చెప్పుకోదగ్గ విశేషమే. టీమిండియాకి ఆయన యొక్క సైడ్ ఈ యొక్క తోర్పలం ఏదైతే ఉందో అది ఇవ్వకుండా అయితే లేరు. కంప్లీట్గా ఆయన సైడ్ నుంచి 100% ఇచ్చే వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ చికిత్స పొందుతూ ఆయన కూడా కన్ను మోయడం జరిగింది. సో ఇదే నెట్టింట వైరల్ అవుతుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.